హాయ్ అండి అందరికీ. నేను కూడా మీలాగానే మానిటైజేషన్ అయితే అవ్వలేదనమాట. అయితే ఇలానే వీడియో చూసి వైటూలు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని నేను కూడా ఇలానే చెక్ చేసుకున్నాను. నాకు చాలా అమౌంట్ చూపించిందనమాట. ఫస్ట్ అయితే ఆనందానికి అవధులు లేవు. తర్వాత ఇలా యూట్యూబ్లో నుంచి మనీ వచ్చే వాళ్ళకి కాల్ చేసి చెప్పాను, ఇలా అని చెప్పంటే వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకొని చూసారనమాట. కానీ ఏంటి ఇక్కడ ట్విస్ట్ అంటే అది మన వ్యూస్ని బట్టి మనీ అనేది చూపిస్తుంది అనమాట. అదైతే కరెక్ట్ కాదు అని చెప్పి అంటున్నారు వాళ్ళైతే. వాళ్ళకు వచ్చింది ఒకటైతే అక్కడ చూపించేది ఇంకోటి అని చెప్పి చెప్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారు అంటే యాక్చువల్లీ వాళ్ళకి వచ్చింది 8K అయితే వాళ్ళకు చూపించింది $2000 అని. అంటే చూడండి ఎంతవరకు డిఫరెన్స్ కనిపిస్తుందో చూడండి. అదే కాదు, దీనిలో ఉన్నది ఇంకోటి ఏంటి అంటే మనదే కాదు, మన ఛానల్ కాదు, వేరే వాళ్ళ ఛానల్ని కూడా మనము ఆ లింక్ మోర్ ఇన్ఫోలో ఉన్న లింక్తో మనం ఓపెన్ చేసి వాళ్ళు ఎంత ఎర్న్ చేశారనేది కూడా చూడొచ్చు అనమాట. సో అలాంటి ఫెసిలిటీ కూడా ఈ వైటీ టూల్లో ఉంది. ఇది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసిన వాళ్ళని నేను కనుక్కున్నాను. కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే చాలా వరకు వాళ్ళు ఎర్న్ చేసుకుంది ఒకటైతే ఇది చూపించేది ఇంకొకటి అని నాకు తెలిసి. నేను అనుకుంటున్నాను అది వ్యూస్ని బట్టి చూపించి ఉండొచ్చు అనుకుంటున్నాను. మరి అది ఎంతవరకు కరెక్టో నిజమో నాకైతే తెలీదు. నాకు తెలిసిన వారిని నేను కనుక్కుంటే మాత్రం వాళ్ళు చెప్పింది మాత్రం ఇదే. సో వాళ్ళు ఎర్న్ చేసుకుంది ఒకటి, ఇక్కడ చూపించేది ఒకటి. డబల్ కూడా కదా, త్రిబుల్ అమౌంట్ చూపించేస్తుంది, ఎక్కువే చూపించేస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. నేను అప్పుడు వేరే వాళ్ళ లింక్ను కూడా ఇలా ఓపెన్ చేసి చూశాను. సో మీకు ఇది స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. స్క్రీన్ మీద అయితే నేను ఓపెన్ చేశాను. వైటూల్ యాప్లోకి వెళ్ళాను. యాప్లోకి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళ ఛానల్ని ఇంకోసారి ఓపెన్ చేద్దామని చెప్పి నేనైతే యూట్యూబ్ ఓపెన్ చేశాను. అయితే ఆ ఛానల్ అవన్నీ కూడా బ్లర్ చేసేసానండి. ఎందుకంటే మనలో ఏమన్నా ప్రాబ్లం అయితేమో అని చెప్పి నేను మొత్తం బ్లర్ చేసేసాను. సో ఛానల్ లింక్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే డిస్క్రిప్షన్లో వాళ్ళు ఇస్తారు కదా, మనం మోర్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ ఛానల్ చూడాలని అక్కడ లింక్స్ అన్నీ, అంటే వాళ్ళు లింక్స్ ఇచ్చుకుంటారు కదా. సో అక్కడ ఇచ్చిన దగ్గర మనకి కనిపిస్తుంది అనమాట. మోర్ లింక్స్ అన్న దగ్గర లింక్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత కింద మోర్ ఇన్ఫో కనిపిస్తుంది. సో అక్కడ వాళ్ళు ఎప్పుడు ఛానల్ స్టార్ట్ చేశారు, వాళ్ళకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, వాళ్ళ ఛానల్ లింక్ ఉండిద్ది కదా. సో దాన్ని నేను కాపీ చేసుకొని నేనైతే మళ్ళీ వైటూల్లోకి వెళ్ళి అక్కడ పేస్ట్ చేశాను అనమాట. అంటే పేస్ట్ చేసేటప్పుడు అది యాడ్ వచ్చింది, ఇంటర్నెట్లోకి 2 times అట్లా వెళ్ళిపోయింది. సో మళ్ళీ నేను బ్యాక్ వచ్చేసి మళ్ళీ కంటిన్యూ యాప్ మీద క్లిక్ చేసి కాపీ చేసింది అయితే పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఎర్నింగ్ నాకు ఇలా వచ్చిందనమాట. సో ఏంటి అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, అంటే మేము ఎర్న్ చేసింది చాలా తక్కువ, కానీ ఇక్కడ చూపించేది చాలా అమౌంట్ చూపిస్తుంది, మేమైతే అంత ఎర్న్ చేయలేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. నేను కూడా ఫస్ట్ చాలా ఎగ్జైట్మెంట్తో చూశాను. నేను కూడా చాలా ఫస్ట్ అమ్మో ఎంత అమౌంటా నేను జస్ట్ 4 seconds వీడియోస్ పెట్టేదాన్ని న్యూస్ లాగా. 4 seconds వీడియోస్కి ఎవరైనా సరే పర్ వీడియోకి ఎంత $4 చూపించింది. అంటే పర్ వీడియోకి $4 అంటే చాలా ఎక్కువ కదా. 4 secondsకి ఎవరైనా $4 అంటే 4 × 80 ఎంత అవుతుంది అప్పుడు? 320. 4 seconds దానికి 320 ఎవరో ఇవ్వరు కదా. సో నాకు అక్కడ కొంచెం మిస్టేక్ అనిపించింది. అందుకని ఇంకా నేను మానిటైజేషన్ అయిన వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు ఓకే మేము ఒకసారి చెక్ చేసి చెప్తామన్నారు. చెక్ చేసి చెప్పారు. సో వాళ్ళు ఏమన్నారంటే మేము ఎర్న్ చేసింది ఒకటైతే ఇక్కడ చూపించేది ఒకటి. సో వీడియోస్ మొత్తం మీద చూపించినా కానీ కూడా మేము ఎర్న్ చేసింది ఇక్కడ మాకు వైటీ స్టూడియోలో చూపించేస్తుంది కదా. సో ఇప్పుడు వరకు మేము ఎర్న్ చేసింది మొత్తం మాకు తెలిసిద్ది కదా. సో ఎంత ఎర్న్ చేసామనేది మాకు తెలుసు, కానీ ఇక్కడ వైటూల్లో చూపించేది వేరు, ఇది ఇంతకంటే మేము ఎర్న్ చేసిన దానికంటే చాలా ఎక్కువ చూపిస్తుంది అని చెప్పి చెప్పారనమాట. సో అందుకనే నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. యూజ్ అయ్యిద్ది అనుకుంటే ఓకే, లేదు బై మిస్టేక్ ఏమైనా మిస్టేక్ మాట్లాడుంటే సారీ అని చెప్పి చెప్తున్నాను. ఏంటి అంటే మనం చాలా
ఎక్సైట్మెంట్‌తో ఉంటాము. కానీ ఇటువంటియన్నీ కూడా తెలిసినప్పుడు ఇంకొంచెం బూస్ట్ అయ్యి ముందుకెళ్తాం. కానీ అదే వేలో ఉంటే గనక నాకంతే అమౌంట్ వచ్చిద్ది అని ఉంటే గనక సఫర్ అయిపోయేది లాస్ట్‌లో మనమే కదా! సో, దాని మీదే టైం పెట్టేసి, దాని మీదే టైం అంతా స్పెండ్ చేసేసి, ఇంకా ఎంతొస్తది నాకెంతొస్తదని చెప్పి మన మైండ్ అంతా దానికి ఫిక్స్ అయిపోయి ఉండి, తర్వాత మనమంత గెయిన్ చేయలేక, తర్వాత మనకి చాలా ప్రాసెస్ పట్టిద్ది. కొంతమంది ఆహ్, ఇట్లా ఇదైపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా! చాలా సెన్సిటివ్ పర్సన్‌లుంటారు. సో, వాళ్ళ కోసమని చెప్తున్నాననమాట. సో, మనం వైటీ టూల్ యాప్‌లో కంటే కూడా కొంచెం టైం స్పెండ్ చేసుకొని, సో, ఎంతొచ్చినా ఏమొచ్చినా అది నాకే వచ్చిద్ది కదా! అన్న ఒక మైండ్ సెట్‌తో మనం మానిటైజేషన్ దాకా ఎదురు చూసి వైటీ స్టూడియోలో వచ్చింది నమ్మటం కరెక్ట్ అని నా ఒపీనియన్. మీరేదైతే అనుకుంటున్నారో దాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.